రైట్, రేవంత్ అదానీ బాయ్ బాయ్ అని ఆ ముద్రించినటువంటి ఆ టీ షర్ట్లు వేసుకొని అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏమో అదానీ చోరీ అంటే ఇక్కడ ఢిల్లీలో గలీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమో అదానీ బాయ్ అంటున్నారు. ఈ యొక్క ద్వంద్వ వైఖరిని, ఈ రెండు నాలుకల ధోరణిని తెలంగాణ ప్రజానికం నుంచి ఎదిగే తమ ప్రయత్నం అంటూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోంది. అసెంబ్లీ మొదటి రోజు గతంలో కూడా అనేక మార్లు నిరసన వ్యక్తం చేశారు. రైతులను ఉద్దేశించి గడ్డి తీసుకువెళ్లారు, కన్నీళ్లు పెట్టుకొని వెళ్లారు. అనేక నిరసన కార్యక్రమాలు నల్ల బ్యాడ్జీలతో లోపలికి వచ్చారు. కానీ మేము కేవలం అదానీ రేవంత్ బాయ్ బాయ్ వేస్తున్నటువంటి ఆ టీ షర్ట్లతో వెళ్ళి తప్పేంటి, మీ ద్వంద్వ వైఖరిని మేము వెళ్ళగట్టేందుకు వెళ్తున్నాము. అసెంబ్లీకి వెళ్ళి ఈ సమస్యల్ని, తెలంగాణ రైతాంగ సమస్యలు, తెలంగాణ నిరుద్యోగ సమస్యల్ని ఇవి గలమెత్తేందుకు వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని అణచివేస్తున్నారు అంటున్నారు హరీష్ రావు. రైట్, అసెంబ్లీ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అట్టుడికిపోతున్నాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిరకాటలో పెట్టేందుకు తమ నిరసన గలాన్ని అసెంబ్లీ బయట నుంచే వ్యక్తం చేస్తూ లోపల వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ దగ్గర సిచ్యువేషన్ ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం తలపిస్తున్నాయి. ఏం జరుగుతోంది అసెంబ్లీలో, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? రైట్ మధు, అటు మండలికి వెళ్ళేటువంటి ఎమ్మెల్సీలు, శాసనసభకు వెళ్ళేటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీ షర్ట్లు ధరించి వాళ్ళ లోపల వెళ్ళేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున ఒక బయట యుద్ధమే చేస్తున్నాయి. కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసెంబ్లీ దగ్గర నుంచి? చూస్తా ఉన్నాం అసెంబ్లీ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎమ్మెల్యేలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కాకపోతే టీ షర్ట్స్ అంతా కూడా వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదానీ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోతో పెద్ద ఎత్తున బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇది రెండు వైపులా ప్రింట్ చేసినటువంటి ఆ ఫోటోలు ప్రింట్ చేసినటువంటి టీ షర్ట్స్తో అదానీ లోపలికి వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆ టీ షర్ట్స్ను అనుమతించేది లేదని చెప్పడంతో వీళ్ళంతా కూడా అసెంబ్లీ మెయిన్ గేట్ దగ్గర ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం లైవ్ విజువల్స్లో. ఆల్రెడీ పోలీస్ వాహనం తీసుకొచ్చారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కేటీఆర్